ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ బిట్ మ్యానిపులేషన్ మీద ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చెకింగ్. ఫస్ట్ క్వశ్చన్ చెకింగ్ చెకింగ్ ఇఫ్ ఏ పర్టికులర్ బిట్ ఈస్ సెట్. ఓకే, మనం పర్టికులర్ బిట్ దగ్గర అది సెట్ బిట్ అవుతుందా కాదా అనేది చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను దానికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 9 అని తీసుకుంటున్నా. పొజిషన్ ఇది నెంబర్. మనం పొజిషన్ 2 అని తీసుకుంటున్నాం. పొజిషన్ బాగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ వచ్చేసి 9, పొజిషన్ వచ్చేసి 2. 9 బూలియన్ వాల్యూ అంటే బైనరీ వాల్యూ వచ్చేసి 1001. ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 1. 8 + 1 9. ఓకే, సెకండ్ పొజిషన్ మనకి ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. ఇప్పుడు సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది. ఇక్కడ నేను 1 పెట్టాను అనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 0 0 0 ఇలా ఇచ్చేసి ఇక్కడ నేను 1 పెట్టా, అప్పుడు మనకు అవుట్పుట్ 0 0 0 0 అని వస్తుంది. కాబట్టి ఇది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అవ్వాలి అంటే 1 ఉన్న చోట 1 పెట్టాలి. ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో 1 ఉంది కదా, థర్డ్ పొజిషన్ లో 1 పెట్టాం, 0 0 0 అని రాసి ఇప్పుడు 1 అండ్ 1 1, 0 0 0 0 0. ఓకే, 9 అండ్ థర్డ్ పొజిషన్ కి అయితే మనకు ట్రూ అని వచ్చింది. అదే దానికైతే ఫాల్స్ అని వచ్చింది. సెకండ్ పొజిషన్ కి అయితే ఫాల్స్ అని వచ్చింది. ఓకే, 9 అండ్ 2 చేస్తే 9 అండ్ సెకండ్ పొజిషన్ లో చేస్తే మనకు ట్రూ అని వస్తుంది. మిగతా వాటికైతే ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు 9 కి 1 కి చేద్దాం, లేకపోతే వేరే నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు 10 తీసుకున్నాను అనుకోండి. నంబర్ వచ్చేసి 10, పొజిషన్ వచ్చేసి థర్డ్ పొజిషన్. ఓకే, నెంబర్ వచ్చేసి 10, పొజిషన్ వచ్చేసి 3. 1 0 1 0, పొజిషన్ 3 ఇదే కాబట్టి 0 0 0 1 0 0 0. ఇక్కడ 8 అని రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ. ఓకే, ఇప్పుడు నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకొని పొజిషన్ 3 2 ఇస్తే మనకు 1 0 1 0. ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఇప్పుడు సెకండ్ పొజిషన్ అంటే ఇది, మిగతావన్నీ జీరోస్. ఇప్పుడు అవుట్పుట్ కూడా 0 0 0 0. సో ఇది ఫాల్స్. ఓకే, ఇప్పుడు దీనికి లాజిక్ ట్రై చేద్దాం. లాజిక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకేముంది? నంబర్ నంబర్ ఉంది. ఓకే, నెంబర్ ఈస్ 10. ఇక్కడ పొజిషన్ 3 అని ఉంది కదా, పొజిషన్ 3 అని ఇస్తున్నాం. ప్రతిసారి పొజిషన్ 3 అని ఇస్తున్నాం. 10 అండ్ 1 లెఫ్ట్ షిఫ్ట్ 3 టైమ్స్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. 10 అండ్ 1 లెఫ్ట్ షిఫ్ట్ 3. 1 లెఫ్ట్ షిఫ్ట్ 3 అంటే 0 0 0 1 అని ఉండేది ఫస్ట్. ఓకే, 1 లెఫ్ట్ షిఫ్ట్ 3 చేస్తే 1 0 0 0 అని వస్తుంది. ఓకే, 1 0 0 0 అంటే దీని వాల్యూ ఏంటి? 8. ఓకే, 1 అండ్ 8, 1 అండ్ 8, 1 0 1 0. ఇది 10 కి వాల్యూ. 1 0 0 0 ఇది 8 కి. మనకు లాస్ట్ కి ఏం రిటర్న్ అవుతుంది? 8 అని రిటర్న్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు లాజిక్. ఓకే, 1 లెఫ్ట్ షిఫ్ట్ 3 టైమ్స్ అంటే ఇక్కడ మనకు 2 power 3 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఇలా మనం బిట్ పొజిషన్ ని బైనరీ రిప్రజెంటేషన్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ లాజిక్ ద్వారా మనం బిట్ పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు బిట్ పొజిషన్, ఇప్పుడు వాల్యూ వచ్చేసి 12 తీసుకోండి. బిట్ పొజిషన్ 3 అని ఇచ్చాను అనుకోండి, 3 కాకుండా 3 ప్రతిసారి ఇస్తున్నాం. ఈసారి 2 ఇద్దాం. బైనరీ వాల్యూ ఫర్ 12 ఇస్ 1100. సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు? 1 లెఫ్ట్ షిఫ్ట్ 2 టైమ్స్ అని రాసుకుంటే 2 power 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, అంటే ఇక్కడ మనకు వాల్యూ ఏమొస్తుంది? 4 వస్తుంది. అంటే 1 1 0 0. సెకండ్ పొజిషన్ ఎక్కడుంది? ఇది 0th, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. 0 1 0 0. ఓకే,
ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 10, దీని వాల్యూ వచ్చేసి 4. ఓకే, ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం సెట్ బిట్ కి. లాజిక్ వచ్చేసి ఇది. ఓకే, నేను ఇప్పుడు దీని లాజిక్ ప్రోగ్రామ్ లో ఎలా చేయాలి, ఇంప్లిమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే? మీరు ఏ ప్రోగ్రామ్ లో అయినా ఈ లాజిక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. లాజిక్ వచ్చేసి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకోండి, ఇంటీజర్ గా ఇంటీజర్ ఇన్పుట్ తీసుకోండి, ఇంటీజర్ ఇన్పుట్. తర్వాత ఏం చేస్తారు, పొజిషన్. పొజిషన్ కూడా ఇంటీజర్ ఇన్పుట్ గా తీసుకోవాలి. పొజిషన్ ఇంటీజర్ ఇన్పుట్ తీసుకోవాలి. ఎన్ వాల్యూ కూడా ఇంటీజర్ ఇన్పుట్ గా తీసుకోవాలి. తర్వాత మీరు పర్ఫామ్ చేయాల్సింది ఏంటి, ప్రింట్ ఎఫ్ ఆఫ్ ఎన్ అండ్ 1 లెఫ్ట్ షిఫ్ట్ పొజిషన్ నాట్ ఈక్వల్ టు 0 అయితే అది సెట్ బిట్. ఓకే, ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, నాట్ సెట్ బిట్. ఇది దీని యొక్క లాజిక్. దీన్ని మీరు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో మీరు ఈ లాజిక్ ని ట్రై చేయొచ్చు. చెకింగ్, ఈ ప్రోగ్రామ్ కి చెకింగ్ ఇఫ్ ఏ పర్టికులర్ బిట్ ఈస్ సెట్ ఆర్ నాట్ కి లాజిక్ వచ్చేసి ఇది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక దానికి చూద్దాం. ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం. ఇంకొక ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తాను. ప్రోగ్రామ్ నెంబర్ ఇస్ 2. ఓకే, కౌంట్ కౌంట్ సెట్ బిట్స్ కౌంట్ సెట్ బిట్స్. ఓకే, ఇప్పుడు 9 ఇచ్చాం, 9 అండ్ 2 ఇచ్చాను అనుకోండి, సారీ 9 ఇచ్చాను అనుకోండి. దీంట్లో ఎన్ని సెట్ బిట్ అవుతాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 9 కి బైనరీ వాల్యూ వచ్చేసి 1010. ఈ 1 దగ్గర సెట్ బిట్ అవుతుంది, ఈ 1 దగ్గర సెట్ బిట్ అవుతుంది, కాబట్టి అవుట్పుట్ వచ్చేసి 2 అని రావాలి. ఇప్పుడు 15 ఇచ్చాను అనుకోండి, 1111. ఇవన్నీ సెట్ బిట్సే కాబట్టి 4 అని రావాలి. ఇప్పుడు 18 ఇచ్చాను అనుకోండి, 18 అంటే 100010. ఇప్పుడు దీనికి 2 అని అవుట్పుట్ రావాలి. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయో మనం వాటిని కౌంట్ చేస్తే సరిపోతుంది సెట్ బిట్ కి. ఓకే, సెట్ బిట్ కి. ఇప్పుడు మనం దీనికి లాజిక్ ట్రై చేద్దాం. 9 ఉంది. ఓకే, 9 ఉంది. ఇప్పుడు 1010 అండ్ 1 అనే యాడ్ చేశాను అనుకోండి, 01 వచ్చేసి 0, 1 1. ఇక్కడంతా జీరోసే ఉంటాయి కాబట్టి దీని వాల్యూ అంతా మనకు 0 వచ్చేస్తుంది. అంటే ఈ లాస్ట్ బిట్ లో సెట్ బిట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ లాస్ట్ బిట్ తీసేసి ఇంకా మిగతా బిట్ అంతా తీసుకుంటున్నాం. ఈ లాస్ట్ బిట్ 01 కాకుండా మిగతాదంతా తీసుకుంటున్నాం 101. ఇక్కడ నేను మళ్ళీ 1 యాడ్ చేస్తున్నా, మిగతావన్నీ జీరోసే. ఇది సెట్ బిట్ కాబట్టి మనకు 101 అని రిటర్న్ అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడ మనకు ఒక కౌంట్ వచ్చేసి 1 అయిపోయింది, కౌంట్ 1 అయిపోయింది, ఒక బిట్ సెట్ బిట్ అవుతుంది కాబట్టి 10 అని తీసుకుంటున్నాం. మళ్ళీ అండ్ 1 అని ఇస్తున్నాం. 0 అండ్ 1 ఇస్ 0, 1 అండ్ 1 0. అంటే ఇక్కడ కౌంట్ వచ్చేసి 1 గానే ఉంటుంది. ఇది మనకు 1 అనేది అవుట్పుట్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు 1 అండ్ 1 చేసామనుకోండి, 1 అండ్ 1 ఇస్ 1. కౌంట్ వచ్చేసి 2 అవుతుంది. కౌంట్ వచ్చేసి 2 అవుతుంది. దీన్ని మనం వైల్ లూప్ తో ఒక లాజిక్ ని బిల్డ్ చేద్దాం. ఓకే, వైల్ లూప్ తో మనం ఒక చిన్న లాజిక్ బిల్డ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైల్ ఆఫ్ కౌంట్ ఫస్ట్ వచ్చేసి 0 ఉంటుంది. వైల్ ఆఫ్ ఇచ్చిన వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు n&1. కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు n&1. ఓకే, ఈ 9 and 1తో చేస్తాం. తర్వాత n రైట్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 టైం. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. కౌంట్ ఫస్ట్ ఎంత ఉంది, 0 ఉంది. దీన్ని మనం ట్రేస్ అవుట్ చేద్దాం. ఈ లాజిక్ ని మనం ట్రేస్ అవుట్ చేద్దాం. ఈ లాజిక్ ని మనం ట్రేస్ అవుట్ చేద్దాం. మనం ఆ లాజిక్ ని ట్రేస్ అవుట్ చేద్దాం. ఇది మన లాజిక్, ఇది మన లాజిక్. ఆ ప్రోగ్రామ్కి వచ్చేసి మన లాజిక్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇక్కడ n వాల్యూ తీసుకుందాం, n అని తీసుకుందాం. ఇక్కడ కౌంట్ ఏం జరుగుతుంది అనేది తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇటరేషన్స్ ఎన్నో తీసుకుందాం. ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఇటరేషన్ లో మనకు
ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 9 అని తీసుకుంటే ఫస్ట్ ఇటరేషన్ లో ఎన్ గ్రేటర్ దాన్ 0, 9 గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎన్ వాల్యూ 9 గానే ఉంటుంది. కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండ్ 1. 9 బైనరీ వాల్యూ 1010 ప్లస్ ఇక్కడ అండ్ 1 చేస్తున్నాం అంటే 010, ఇదంతా 0 అవుతుంది. కాబట్టి కౌంట్ వచ్చేసి 0, సెట్ బిట్ అవ్వలేదు. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్కి వచ్చే లోపల మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్ రైట్ షిఫ్ట్ 1 టైం చేస్తున్నాం. అంటే ఈ పార్ట్ అంతా పోతుంది, 101 మిగులుతుంది. ఇప్పుడు మళ్ళీ అండ్ 001తో చేస్తున్నాం. 1 అండ్ 1 ఈస్ 1. అప్పుడు కౌంట్ వచ్చేసి 1 అవుతుంది. ఎన్ వాల్యూ వచ్చేసి 10 అంటే 2 అవుతుంది. ఎన్ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ 10 అండ్ 01 అని చేస్తాం. ఇది 0, ఇది 0. కాబట్టి ఈ థర్డ్ ఇటరేషన్ లో కౌంట్ వచ్చేసి 1 గానే ఉంటుంది, వాల్యూ వచ్చేసి 2 ఉంటుంది. ఓకే, సారీ, వాల్యూ కూడా 1 అయిపోతుంది. ఓకే, వాల్యూ కూడా ఇక్కడ 1 అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్కి మనకి ఏముంది? 1 అనేది అవుట్పుట్ లో మిగిలింది. 1 అండ్ 1 చేసామనుకోండి, ఇది సెట్ బిట్ కాబట్టి 1. ఫోర్త్ ఇటరేషన్ లో 1 అండ్ 1 సెట్ బిట్ కాబట్టి కౌంట్ ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ మనకు 0 రిటర్న్ అవుతుంది. ఫోర్త్ ఇటరేషన్ లో 0 <0, కండిషన్ ఫెయిల్స్. ఇది కౌంటింగ్ సెట్ బిట్స్. ఇది మీకు వచ్చిన లాంగ్వేజెస్ లో పైథాన్ కానీ, జావా కానీ, వీటిలలో పైథాన్, జావా, సి, ఈ లాంగ్వేజెస్ లో మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ లో మనం ఇంకొన్ని ప్రోగ్రామ్స్ వీటి మీద డిస్కస్ చేద్దాం. బిట్ మ్యానిపులేషన్ మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.